హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అత్తాకోడలు వంటికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఫేమస్ టేస్టీ అండ్ స్పైసీ స్నాక్ రెసిపీ వచ్చేసి కారం కారం మసాలా మిర్చి బజ్జీ. తినే కొద్దీ తినాలనిపించే టేస్టీ రెసిపీ. అందులోనూ అలా వర్షం పడుతుంటే వేడివేడిగా ఇలా మిరపకాయ బజ్జీ వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది. అది మాటల్లో చెప్పలేం, అంత బాగుంటుంది. ముందుగా ఆ కారం కారం మసాలా మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవేనండి మిర్చి బజ్జీ కావాల్సిన మిరపకాయలు. ఇంత పెద్ద సైజు ఉంటే మనకి మిర్చి బజ్జీ అనేది మంచిగా వస్తుంది. ఇవి మార్కెట్లో ఏ సీజన్లో అయినా అవైలబుల్ ఉంటాయి. ఇవి ముందుగా మిర్చి కట్ చేసుకుందాం మనం. ఇందులో గింజలు ఉన్నాయి కదా, స్పైసీ ఎక్కువ కావాలనుకునేవారు గింజలు కూడా ఉంచుకోవచ్చు. నేనైతే తీసేస్తున్నా. ఇలా స్పూన్ పెట్టి తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసాయో? అలానే మిగతా కూడా చేసేసుకుందాం. అన్నీ ఇలా కట్ చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టఫింగ్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఆల్రెడీ నేను ముందుగా ఈ నువ్వుల్ని ఫ్రై చేసేసుకుని పొడి కింద చేసి పెట్టుకున్నా. అలానే వాము, అలానే చింతపండు గుజ్జు మటు నేను ఆల్రెడీ ముందే తీసి పెట్టుకున్నా. కొద్దిగా సాల్ట్, ఇవన్నీ మనం కలిపేసుకుందాం. అలా కలిపేసుకొని మిర్చికి మధ్యలో ఈ మసాలా అంతా పెట్టేద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకునే మిర్చిలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఈ మసాలాని మొత్తం దీని నిండా పట్టిద్దాం. అలానే అన్నీ పెట్టేసుకుందాం. మిర్చికి మసాలా పెట్టేసాం కదా, ఇది ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం. ఇందులో మనం మిర్చి బజ్జీకి బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో 5 స్పూన్లు శనగపిండి వేసుకుందాం. అలానే రైస్ ఫ్లోర్ కూడా వేసుకుందాం క్రిస్పీనెస్ కోసం. 2 స్పూన్లు. అలానే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు ఆప్షనల్. నేనైతే మిర్చి బజ్జీ కలర్ఫుల్గా ఉండడానికి పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా దీన్ని కలిపేసుకుందాం, ఉండలుగా లేకుండా. ఇదంతా మొత్తం ఇలా కలిపేసుకుందాం. అలానే కొద్ది వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుందాం. మరి చిక్కగా కాకుండా మరి పలుచగా కాకుండా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా జీరా పౌడర్, అలానే వంట సోడా 2 కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. చూసారా
పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మిర్చి బజ్జీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక బౌల్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అలానే ముందుగా మిర్చిలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న మసాలా ఇప్పుడు ఇందులో డిప్ చేసుకుంటూ ఇలా ఇలాగ మిర్చి బజ్జీ వేసినట్టే తిప్పకుండా ఒక 1 మినిట్ ఆగిన తర్వాత తిప్పుకోవాలి, లేకపోతే ఒకదానికొకటి అంటుకుంటాయి. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి కారం కారం మసాలా మిర్చి బజ్జీ. ఇది ఈవినింగ్ స్నాక్స్లో ఇలా చాయ్ తాగుతూ ఇలా మిర్చి బజ్జీ తింటే చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్త కోడళ్ళు.